రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సంప్రదాయ పంటలను సాగు చేస్తూ స్థిరమైన ఆదాయం లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు ఎంతో మంది రైతులు. ఈ నేపథ్యంలో వాణిజ్య పంటలే కాకుండా కలప చెట్ల పెంపకం ప్రత్యామ్నాయంగా మారింది. ఎర్రచందనం, శ్రీగంధం వంటి కలప జాతి చెట్ల పెంపకం తక్కువ పెట్టుబడితో, తక్కువ శ్రమతో రైతులకు లాభాలు కురిపిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అగర్వుడ్ సాగు వచ్చి చేరింది. దిగుబడికి ఎక్కువ సమయం తీసుకునే ఇవి మన వాతావరణంలో పెరుగుతాయో లేదో అనే సందేహంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడైనా ఎవరైనా సాగు చేయవచ్చని అంటున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకట్ గౌడ్, విష్ణు అనే రైతులు. సేంద్రియ విధానంలో అగర్వుడ్తో పాటు శ్రీగంధం సాగు చేస్తున్న వీరి వ్యవసాయ క్షేత్రంపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకట్ గౌడ్, విష్ణులు 20 ఎకరాల్లో అగర్వుడ్ చెట్లను సాగు చేస్తున్నారు. సాధారణంగా అగర్వుడ్ చెట్ల సాగు అనగానే ఎవరికైనా వచ్చే సందేహం వాతావరణం. అయితే ఈ చెట్లు ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, త్రిపురలో సాగు భారీగా ఉంటుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు వీటి సాగుకు అనుకూలమైన పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాంటేషన్ మొత్తం కూడా అగర్వుడ్ ప్లాంటేషన్. ఇది మన తెలంగాణలో మీ అగర్వుడ్ ప్లాంటేషన్ కోసము అస్సాం నుంచి తెద్దాం అనుకున్నాం. దానికి హైదరాబాద్లో హర్ష నర్సరీ సెంటర్ నుంచి శేఖర్ గారి దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. అయితే అందరూ తెలంగాణలో శ్రీగంధాన్ని బాగా ప్రమోట్ చేస్తూ చాలామంది పెట్టడం జరిగింది. అయితే మేము ఈ ప్రాంతంలో అంటే సూర్యాపేట, కేతపల్లి ప్రాంతంలో ఒక 10 ఎకరాలు శ్రీగంధాన్ని సాగు చేసాం. ఆ తర్వాత ఈ శ్రీగంధం మంచి 1.5 ఇయర్ నుంచి మంచి గ్రోతింగ్ ఉంది. కానీ దానికన్నా అగర్వుడ్లో వచ్చేటువంటి ఫలితాలు కానీ దాని మీద వచ్చే ఆదాయాలు కానీ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో అనుకూలమైనటువంటి మన తెలంగాణ ప్రాంతంలో అనుకూలమైనటువంటి వాతావరణానికి తగ్గ అగర్వుడ్ ప్లాంటేషన్ని మేము తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మొత్తం కూడా 20 ఎకరాలు ఈ అగర్వుడ్ సాగు మేము 1.5 మంత్ కింద మేము ఇది స్టార్ట్ చేసినాం. అయితే ఈ వర్షాలు కరెక్ట్ ఈ సీజన్లో బాగుండటం వల్ల అన్నీ కూడా ఫస్ట్ అన్ని ఆకంతా రాలిపోయింది. ఇప్పుడు మంచిగా అన్నీ కూడా చిగురుస్తూ అన్నీ కూడా బ్రాంచెస్ పెట్టి ఆ పచ్చగా కనిపిస్తున్నాయి, అన్నీ కూడా అలా ఉన్నాయి. ఎందుకంటే ఈ గడ్డిని తర్వాత తొలగిద్దామనే ఉద్దేశంతో ఈ వర్షాకాలం కొద్దిగా పోయిన తర్వాత ఇది కూడా మంచిగా అల్లుకున్న తర్వాత ఇది ఇద్దామనే ఆలోచనతో దీన్ని చేసాం. అయితే ఈ అగర్వుడ్ అనేది ఏంటంటే శ్రీగంధం కానీ అగర్వుడ్ కానీ ఇవన్నీ కూడా కల్పజాతి మొక్కలు. దీని మీద ఆదాయం అనేది మనకి చాలా ఎక్కువగా ఉన్నా కానీ రైతు వారిగా మనము ఎక్కువ కాలము వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక మనం యూట్యూబ్లో చూసుకుంటే కొంతమంది 3 సంవత్సరాలు వస్తుంది, 5 సంవత్సరాలు వస్తుంది అనేది నానా రకాలుగా వాళ్ళు చెప్తున్నారు. అది కాకపోతే ఏంటంటే కరెక్ట్గా ప్రాక్టికల్గా అవగాహన ఉండి దాని మీద నిజంగా రిజల్ట్ పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది చెప్పిన వాళ్ళు. ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో తీసుకుంటే ఇస్తారప్ రెడ్డి గారని ఒక అతను ఆల్రెడీ శ్రీగంధం మీద ఆయన ఆల్రెడీ కటింగ్ చేసి దాని మీద ఒక 36 లక్షల రూపాయలు ఆయన ప్రాఫిట్ పొందిన విషయం కూడా అందరికీ తెలిసింది, అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అయితే కాకపోతే దాన్ని ఒకప్పుడు ఇవన్నీ కూడా అడవి జాతి మొక్కలు అడవిలో పెరుగుతాయని చెప్పేసి ఉంది. కానీ అడవిలో ఏదైతే పోషకాలు ఇవన్నీ మనం న్యాచురల్గా వాటికి అందుతాయి కాబట్టి అందరి పక్షంలో తక్కువగా గ్రోత్ వస్తుంది. మనం అనేది ఏంటంటే ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో ఈ మొక్కకు కావాల్సినటువంటి నీరు కానీ పోషకాలు కానీ అవన్నీ కూడా మనము సేంద్రియ పద్ధతిలో మనం ఇవన్నిటి కూడా సమకూర్చుకోవడం వల్ల అది 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకు వచ్చేది కాస్త ఇది 8 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి రావడానికి అవకాశం ఉంది. అయితే మేము ఈ 20 ఎకరాల్లో వేయడానికి కారణం ఏంటంటే ఏ పంట వేసినా రైతు అనేది వాడు నిజంగా ధనికుడుగా ఒక ధనవంతుడు అయ్యే పరిస్థితులు లేదు, పంట చేతికి వచ్చే పరిస్థితులు కూడా లేదు. అది మనం దీర్ఘకాలికంగా చూసుకుంటే ఆ ఖర్చుల మందే మిగులుతున్నాయి తప్పించి అతను ధనవంతుడు అయ్యే పరిస్థితి లేదు. మేము అంటే దీన్ని కంపల్సరీ మనం అంటే చాలా దుఃఖాలు మేము విన్నాము. అస్సాంలో మేము కొంతమంది సైంటిస్టులను కలిసాము. మా మిత్రుడు, మా పార్ట్నరు విష్ణు స్వరూప్ గారు అడ్వకేట్ ఉన్నారు, బాగా రీసెర్చ్ చేస్తారు దీని గురించి. అయితే ఇంత వాల్యూ ఉన్నటువంటి ఈ వుడ్ని మరి మన దగ్గర సర్వ్ అయితే 100% అది వస్తుంది. దాన్ని కాకపోతే రైతు 6 నెలల నుంచి సంవత్సరాలు పంట వస్తే బతికే పరిస్థితి, ఆయన 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితి లేడు. కానీ అది వెయిట్ చేయగలిగితే మాత్రం 100% అతను కోటీశ్వరుడు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రైతుల్లో అవగాహన వస్తుంది. వాళ్ళందరూ కూడా కొన్ని అంటే ఇది అంతర్ పంటగా కొన్నిటిని ఆ ప్లేస్లలో ఈ శ్రీగంధాన్ని ప్లస్ అగర్వుడ్ని కూడా వేయటం అందరూ కూడా కొంతమంది ఉత్సాహంగా చూపుతున్నారు.
కాబట్టి మేము కూడా ఏంటంటే ఈ శ్రీగంధం మీద అగరవుడ్ మీద మంచి ఆదాయం ఉంది, అపోహలు వద్దు. దాన్ని పర్ఫెక్ట్గా మనం కనుక ఒక రైతుగా దానికి మంచిగా పెంచుకోగలిగితే దీని మీద మనం కోటీశ్వరి కావడం అనేది అది నిజం. అది ఎందుకంటే ఏ చెట్టు అయినా భూమి నుంచే మనం వచ్చేది. అయితే కొంతమంది అంటే ఈ ప్రాంతంలో రాదంటే ఈ ప్రాంతంలో రాదనే వ్యక్తి ఈ ప్రాంతంలో పండించి దాని మీద ఆయన ఫెయిల్ అయి ఉంటే మాట్లాడాలి. వాళ్ళకి ఏంటంటే ఒక 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 దాని మీద ఏంటంటే మనం ఒకటి వేసినాము, శనగ వేసినాము, ఆ శనక్కాయలు పండలేదని చెప్పేసి ఆయన నష్టపోయినప్పుడు ఆ శనగ చేను గురించి చెప్పాలి తప్పించి ఈ అగరవుడ్ అని అతను పండించలేదు. శ్రీగంధం మీద ఆయన ప్రాఫిట్ ఆయన పెంచలేదు. వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత కోస్తే దానికి వచ్చిన కటింగ్లో ఆయన అగరవుడ్ రాకపోతే, ఆ శ్రీగంధం రాకపోతే అప్పుడు దాని గురించి చెప్పాలి. మనం తీసుకున్నటువంటి భూమి సారవంతమైంది, ఆ సాయిల్కి తగ్గట్టు ఉన్న భూమిని మనం ఎంచుకొని కనుక మనం సాగు చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఈ అగరవుడ్ని చాలా వాల్యూ ఉన్నటువంటి, వరల్డ్ వైజ్గా చాలా వాల్యూ ఉన్నటువంటి వుడ్ ఇది. ప్రపంచవ్యాప్తంగా అన్ని డొమెస్టిక్లో ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని మనం అందరం కూడా వేసుకుంటే కోటీశ్వరులు కావడానికి ఆస్కారం ఉంది. ఇంకా మా తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున 20 ఎకరాల్లో సాగు చేసినటువంటి అగరవుడ్ అనేది ఇదే మొదటిది అనుకుంటా. వాళ్ళు వేస్తే అందరూ 1-2 ఎకరాల్లో వేశారు. కానీ మేము ఇక్కడ ఒక 20 ఎకరాలు వేసినాము, సూర్యాపేటలో ఒక 7 ఎకరాలు వేసినాం. మొత్తం 27 ఎకరాస్ అగరవుడ్, ఒక 10 ఎకరాలు శ్రీగంధం అనేది మేము సాగు చేసినాం. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చూస్తుండగానే ఒక 10 సంవత్సరాల్లో దీని మీద మంచి రిటర్న్స్ తీసుకుంటామని చెప్పేసి మాకు ఆశాభావం ఉంది. మేము దాని మీద కష్టపడి వర్క్ చేస్తున్నాం. మంచిగా ఈ చెట్లని చిన్నపిల్లలక చదువుకుంటూ దానికి ఏదైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో ఒక సైంటిస్టులని గైడెన్స్ తీసుకుంటూ మేము దీన్ని ముందుకు పోతున్నాం. సాగులో ఆదాయం ఎక్కువ రావాలని ప్రతి రైతు కోరుకుంటాడు. అందున పెట్టిన పెట్టుబడికి ఎక్కువ ఆదాయం వస్తుంది అంటే ముందుకు రాక మానరు. అయితే మార్కెట్లో అగరవుడ్కి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సాధారణ వ్యవసాయంతో పోలిస్తే దీని సాగుకు అయ్యే ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? పంట చేతికొచ్చే సమయం ఆదాయం ఎంతలో ఉండొచ్చు? సాగుదారుడు వెంకట్ గౌడ్ మాటల్లో తెలుసుకుందాం. ఈ యొక్క అగరవుడ్ ప్లాంటేషన్ని మేము హర్ష అగ్రిటెక్ట్ మన శేఖర్ గారి దగ్గర నుంచి తీసుకున్నాం. వారికి ఈ చెట్ల మీద చాలా మంచి అవగాహన ఉంది. వారి సజెషన్ ప్రకారం వీటిని మేము ఒక 20 ఎకరాల్లో వేసాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా మంచిగా ఈ ప్రాంతంలో ఎదగదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా దీన్ని చూసి మనం ప్రాక్టికల్గా చూస్తే ఇది చాలా మంచి సర్వ్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా తెలుసుకొని ఒకసారి విజిట్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. దీనివల్ల మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. మీరు అన్నట్టుగా 10 సంవత్సరాలు అనేది కాదు, దీంట్లో 5-6 సంవత్సరాలకు కూడా దీనికి మన ఇనాక్యులేషన్ పద్ధతి కనుక తీసుకుంటే, మనకి సరైన పద్ధతిలో తీసుకుంటే మనం 3.5-4 ఇయర్స్లో కూడా దీన్ని తీసుకునేది అంటే తక్కువ మోతాదులో తీసుకోవడానికి ఉంది. కాబట్టి ఈ అగరవుడ్లో మంచి లాభాలు ఉన్నాయి. ఈ అగరవుడ్ ప్లాంటేషన్ అనేది మనం ఇప్పుడు కనిపిస్తున్నట్టు 20 ఎకరాల్లో మనం వేసాము. అయితే అందరూ మీరు ఇంత ఖర్చు పెట్టి ఈ అగరవుడ్ దేని మీద మీరు నమ్మకంతో వేశారు? మీరు 20 ఎకరాలు మరి ఏదో పత్తి వేసుకుంటే వేరే సాగు వేసుకుంటే మీకు మంచి లాభం వస్తుంది కానీ చాలామంది క్వశ్చన్ చేశారు. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు 10 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ నేను ఇందులో పత్తి వేయడం వల్ల నాకు వచ్చేది ఒక సంవత్సరానికి ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. ఈ 2 లక్షలు 3 లక్షలు నేను 10 సంవత్సరాలు నేను టాలీ చేసుకుంటే 30 లక్షలు 40 లక్షల కరెక్ట్ ఎక్కువ తీసుకోలేను. అంటే దాని మీద కూడా శ్రమ చేయాలి నేను. అయితే ఈ శ్రమ అనేది అసలు ఎలాంటి దాని పంటలో మనకు ఎక్కువ పండ్ల పంటల్లో ఎక్కువ వస్తుందా, లేకపోతే కూరగాయల దాంట్లో ఎక్కువ వస్తుందా, లేకపోతే ఇలాంటి అగరవుడ్ శ్రీగంధం దాంట్లో ఎక్కువ వస్తుందో చూస్తే 100కు 100 రెట్లు శ్రీగంధం అగరవుడ్నే వస్తుంది. ఇది మేము బలంగా నమ్మడం అంటే ఏదో మానమకం అని కాదు. మేము ప్రాక్టికల్గా అస్సాం వెళ్ళాం, కేరళ వెళ్ళాము, ఇవన్నీ చూసి నెక్స్ట్ మన జిల్లాలో కూడా దీనికి ప్రాఫిట్ పొందిన విస్తారపు రెడ్డి గారిని కూడా కలిసినాం. అంటే మా మిత్రుడు విష్ణు గారు కలిసి దాన్ని తెలుసుకున్న తర్వాత మనం పెంచాల్సింది ఒకటి శ్రీగంధం అనేది అద్భుతమైనటువంటిది, అగరవుడ్ అనేది అద్భుతమైనటువంటి పంట ఇది. కాకపోతే మనం దానికోసం రిటర్న్స్ చూసుకోకుండా దీన్ని కరెక్ట్గా కనుక మనం పెంచగలిగితే మాత్రం 100కు 100% దీని మీద మనకి రిజల్ట్ ఉంటుంది. శ్రీగంధం అనేది మన తెలంగాణలో 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అందరూ కూడా ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలు ఉన్నాయి. మొత్తం టోటల్ మీద తిరిగిన ఖమ్మం ఏరియా కానీ వేరే ఏరియా తిరిగినా 5-6 సంవత్సరాల శ్రీగంధం చెట్లు మాత్రం ఉన్నాయి. కానీ మిగతా ఎక్కడ కూడా మనకి కటింగ్కి వచ్చినటువంటి లేవు. ఆ వచ్చిన అతన్ని మనం కనుక్కుంటే అతను చాలా గొప్పగా చెప్పాడు. ఆ రైతు మనకి విస్తారపు రెడ్డి గారు, మీరు పెంచుకోండి. చాలా అప్పట్లో నాకు సరిగా అవగాహన లేనప్పుడే నేను దాన్ని పెంచుకున్నాను. ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో చాలా టెక్నాలజీ పెరిగింది. దానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ దానికి సంబంధించిన అన్నీ కూడా మనకి అభివృద్ధి చెంది ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పెంచడం అనేది ఈజీగా ఉంది. కాబట్టి దీన్ని రైతులందరూ కూడా దీన్ని మంచిగా పెంచుకోండి, ఎలాంటి అపోహలకు పోవకండి. దీని మీద 100% మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మీకు మంచిగా దీని మీద మనం బెనిఫిట్ పొందుతాం అనేది మా ఉద్దేశం.
అది బలంగా నమ్మే మేము ఈరోజు 20 ఎకరాలు ఇక్కడ 10 ఎకరాలు అక్కడ వేసినాం. కాబట్టి అవి కూడా మాకు ఏ విధంగా అయితే మేము నమ్మినామో అదే విధంగా ఇవన్నీ కూడా చాలా మంచి గ్రోత్ వస్తున్నాయి. మిగతా దుక్కులో చాలామంది వచ్చి వీటిని ఈరోజు దీన్ని 4 సంవత్సరాల చెట్లు అనే స్థాయిలో ఉన్నది మన 1.5 ఇయర్ చెట్లు. కాబట్టి ఏంటంటే మనం పెంచడం అనేది ప్రాపర్గా పెంచితే దాని మీద ఖచ్చితంగా రిటర్న్స్ ఉంటాయి. ఎలాంటి అపోహలు వద్దు. తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతాల్లో మనకి ఈ పంట అనేది చాలా మంచి అనుకూలమే. అందరూ ఆ అవగాహన లేకుండా ఇక్కడ పంటది అక్కడ పంట అనేది అది సరైన అవగాహన లేకుండా మాట్లాడే విధానమే. కాబట్టి చెట్టు అనేది ఫస్ట్ పెరగకపోతే అసలే పెరగదు, పెరిగిన తర్వాత దాంట్లో రాకపోవడానికి ఏముంది. ఈ అగరవుడ్కి సపోర్టింగ్ అవసరం లేదు, ఒక శ్రీగంధానికే మనకి సపోర్టింగ్ కావాలి. ఇప్పుడు ఆ శ్రీగంధంలో కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా ఏమేమి సపోర్టింగ్ పెడితే అది పెరుగుతుందంటే దానికి సంబంధించి లెగ్యూమినేస్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఆ మొక్కలు మాత్రమే పెడితే వస్తుంది. కానీ కొంతమంది ఈ దానికి సంబంధం లేనటువంటి దాన్ని కూడా పెట్టి ఈ మధ్య పెట్టడం జరిగింది. ఈ 5-6 సంవత్సరాల్లో మేము విజిట్ చేసిన దాంట్లో మలబార్ వేప అనేది పెట్టారు. ఆ మలబార్ వేప పెట్టడం వల్ల ఏమైందంటే శ్రీగంధానికి అది 6 ఇయర్స్లో చాలా పెద్దగా ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా అల్లుకుపోయి మొత్తం ఆ సూర్యరశ్మి పడకుండా శ్రీగంధం అనేది ఎదుగుదల లేదు. అయితే దీని ఏజ్కి 6 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మలబార్ అనేది చాలా పెద్ద వృక్షాలకు పెరిగినాయి. ఆ వృక్షాలకు పెరిగి మొత్తం ఒక అడవి లెక్క అయిపోయింది. అడవి లెక్క అయిపోయినాక అందులో ఉన్నటువంటి శ్రీగంధానికి ఆ సూర్యరశ్మి దలక వెలుతురు గాలి దలక అంతా కూడా గ్రోతింగ్ లేకుండా పోయింది. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా మనం ఎలాంటి పద్ధతులు తీసుకుంటే అనేది ప్రాపర్ ఫస్ట్ తెలుసుకొని ఈ పంటని మనం కనుక సాగు చేస్తే మాత్రం 100% దీని మనం లాభం పొందుతాం. రైతులందరూ కూడా కోటేశ్వరులు కావాలంటే ఏదో వ్యవసాయం చేస్తున్న ఇతరం కదా, ఇలాంటి 100% వాళ్ళకున్న 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఎంతో కొంతవరకు మాత్రం ఈ చెట్లను పెంచుకోవడం వల్ల వారికి దీర్ఘకాలికంగా చాలా లాభాలు ఉంటాయనేది మా ఉద్దేశం. అది సుదీర్ఘ కాలం పట్టే అగర్వుడ్ సాగులో చీడపీడల బెడద ఏ విధంగా ఉంటుంది, మొక్క దశలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందా, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం రైతులు అనే వాళ్ళు 6 కాలం కష్టించి పండించిన పంట గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నారు. అందుకోసమని ఇట్లాంటి సాంప్రదాయ వ్యవసాయం మీద ఆధారపడకుండా మేము కొత్త పద్ధతిలో అంటే కమర్షియల్ క్రాప్స్ వైపు మేము రావడం జరిగింది. సంవత్సరాల క్రితము శ్రీగంధం ప్లాంటేషన్ ఈ 10 ఎకరాలలో వేయడం జరిగింది. 1.5 ఇయర్లో ఇంత వృద్ధి జరిగింది. కేవలం దీనికి కారణం ఏంటంటే దీనికి సేంద్రియ పద్ధతుల్లో దీనికి సాగు చేస్తున్నాము. సూడోమోనాస్ కానీ, ట్రైకోడర్మా కానీ, తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ, తర్వాత వచ్చేసి వేప నూనె, ఇట్లా పలు రకాల సేంద్రియ ఎరువుల్ని మనం వేయడం వల్ల ఇలాంటి అభివృద్ధి జరుగుతున్నది. కేవలం ఇది పెంచడానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి బాగా డిమాండ్ ఉన్నది. ఈ ప్రాంతంలో డిమాండ్ ఉన్నది కాకుండా వరల్డ్ వైడ్గా ఉన్న డిమాండ్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఐడబ్ల్యూఎస్టీ వాళ్ళ సిటీ వాళ్ళని కానీ వీళ్ళందరినీ సంప్రదిస్తే ఈ తెల్లచందనం శ్రీగంధం అనేది చాలా విలువైనది, అగరవుడ్ అనేది చాలా విలువైనది, ఈ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉందని వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల మనం ఈ పంటని మనం ఎన్నుకోవడం జరిగింది. కేవలం భూమధ్య రేఖ దగ్గరగా ఉండే ప్రాంతంలో, కర్కట రేఖకు మకర రేఖ మధ్యలో ఉండే ప్రాంతంలో మాత్రమే ఈ సాగుకి అనుకూలంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 7 దేశాల్లో ఇలాంటి దేశాలలో ఇలాంటి ల్యాండ్స్ ఉన్నాయి. జాగ్రఫికల్గా చూస్తే ఇది బాగా సమృద్ధిగా ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దీని పిహెచ్ వాల్యూ కూడా, ఈ ప్రాంతంలో పిహెచ్ వాల్యూ కూడా న్యూట్రలైజ్డ్గా ఉంటాయి, తటస్థ నేలలు కలిగి ఉన్నాయి. కాబట్టి మనం ఈ శ్రీగంధాన్ని మనం ఎంచుకోవడం జరిగింది. అగర్వుడ్ కూడా అదేవిధంగా ఎంచుకోవడం జరిగింది. ఈ శ్రీగంధం అనేది ప్రపంచవ్యాప్తంగా 5-6 రకాలుగా అన్ని దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ రిచువల్స్లలో కానీ, మెడిసిన్లో కానీ, ఈ సెంట్లలో కానీ, పర్ఫ్యూమ్స్లో వాడడం వల్ల దీనికి బాగా హైప్ ఉన్నది, బాగా డిమాండ్ కూడా ఉన్నది. ఈ డిమాండ్ని మనం ఒడిసి పట్టుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ సాగుకి నిర్ణయించుకున్నాం. ఇది రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ ఆల్మోస్ట్ వస్తుంది. కాకపోతే ఎస్సీఎల్ నేలలు ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలలో. ఎస్సీఎల్ అంటే శాండీ క్లే లోమ్స్ అంటారు. అంటే ఇసుక మట్టితో కూడిన నేలలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాగా ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ ఇది మెట్ట ప్రాంతాలలో వాడతారు, గుట్టలలో అట్లలో పెరిగేది కాబట్టి అడవులలో పెరిగే మొక్కగా చిత్రీకరించారు ఆ రోజుల్లో. కానీ వ్యవసాయ క్షేత్రాల్లో కూడా పెంచుకొని దీని మీద లబ్ధి పొందే అవకాశం ఉందనేది సైంటిస్టులు చెప్పడం వల్ల దీన్ని మనం వ్యవసాయ క్షేత్రంలో పెంచడం జరుగుతున్నది. ఇది హార్ట్ వుడ్ అని, శాప్ వుడ్ అని, మిక్స్డ్ వుడ్ అని, అవుటర్ లేయర్ బార్క్ అని, ఆ తర్వాత రూట్ కానీ, ఇట్లా 4-5 రకాలుగా అన్ని రకాలుగా ఉపయోగపడే చెట్టు ఇది. అవుటర్ లేయర్ బార్క్ అంటే పైన పేడు ఉపయోగపడుతుంది, దీని రూట్ వేరు ఉపయోగపడుతుంది, దీంట్లో ఉండే మిక్స్డ్ వుడ్ అని ఉంటుంది, శాప్ వుడ్ అని తెల్లగా ఉంటుంది, లోపలనేమో హార్ట్ వుడ్ బ్రౌన్ కలర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపయోగపడేవి. అంటే ఒక చెట్టులో ప్రతి అంగము ఉపయోగపడేది. కాబట్టి దీని నుంచి అన్నీ అక్యుములేట్ చేసి ఒక దగ్గరికి వేస్తే ఇది అత్యంత విలువైనదిగా ఉపయోగపడుతుంది. ఎక్కువ లాభం వచ్చే 20,000 నుంచి 30,000
ఉన్న అవకాశం ఉంది ఇది శ్రీగంధానికి. ప్రపంచవ్యాప్తంగా అగర్వుడ్ కూడా బాగా డిమాండ్ ఉన్నది. దాని నుంచి అగర్వుడ్ చిప్స్ ద్వారా అరబ్ దేశాలలో బాగా ఆ స్మెల్ ద్వారా వచ్చే కాల్చడం వల్ల వచ్చే ఆ స్మెల్ ద్వారా ఆ స్టిక్స్ కాల్చడం వల్ల వచ్చే ద్వారా మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. కాబట్టి అరబ్ దేశాలన్నీ కూడా ఒక మూడ్ క్రియేట్ అయ్యిందన్న ఉద్దేశంతో ధనిక దేశాలను కూడా బాగా వాడుతున్నాయి. ధనిక దేశాలలో ఈ అగర్వుడ్ చిప్స్ని బాగా యూజ్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఆ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తారు. దాని ద్వారా వాసన కాల్చడం వల్ల వచ్చే వాసన పీల్చడం వల్ల ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా న్యాచురల్గా ఈ పీల్చడం వల్లనే మెడికేషన్ లేకుండా కూడా నయమవుతున్న సందర్భాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మానసిక స్థిరత్వం మెయిన్గా ఉపయోగపడుతుంది. ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది, ఒక మంచి ఆలోచనలు క్రియేట్ చేస్తుంది, మంచి ఎన్విరాన్మెంట్ జనరేషన్. కాబట్టి అగర్వుడ్ కూడా బాగా డిమాండ్ ఉన్నది. అగర్వుడ్ని ఈ ప్రాంతంలో కొత్తగా ఈ మధ్య కాలంలో 1-2 ఇయర్స్ నుంచే బాగా ప్రచారంలోకి వచ్చింది. కానీ మేము 3 months క్రితమే ఒక 20 acresలో అగర్వుడ్ వేయడం జరిగింది. దీనికి చీడపురుగుల బాధలేండి. స్టెంబోర్ ఒక్కటి వచ్చే అవకాశం ఉంటుంది. స్టెంబోర్ కూడా ఎట్లా అంటే పక్కనైనా పత్తి పంటలు కానీ ఇట్లాంటి వేరే దగ్గర ప్రాంతంలో పత్తి పంటల ద్వారా స్టెంబోర్ వచ్చే అవకాశం. దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ. దీనిలో రెసిస్టెన్స్ 3 ఏళ్ళ వరకే స్టెంబోర్ వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత చాలా తక్కువ అనమాట. కాబట్టి దీని మీద చీడపురుగుల బాధ ఇట్లాంటి మిడతలు ఇట్లాంటి లేకపోతే ఆకుకూర అట్లాంటి ఏది కూడా ఛాన్స్ తక్కువ. దీనికి ఇంకోటి ఏంటంటే మన సేంద్రియ పద్ధతుల్లోనే మనం ఆర్గానిక్ కంపౌండ్స్ అన్ని వాడుతున్నాం కాబట్టి, మాన్యూర్ అంతా వాడుతున్నాం కాబట్టి అవి వచ్చే ఛాన్స్ కూడా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది వీటికి. ఇట్లా రావడం చాలా తక్కువ అవకాశం ఉన్నది. అసలే పట్టించుకోకుండా పంట వేసి వాళ్ళ పని మీద వాళ్ళు ఉండి అసలే దాన్ని డైవర్ట్ అయిపోయి వేరే పని మీద ఉన్న వాళ్ళకి మాత్రం అట్లాంటి కాంప్లికేషన్స్ జనరేట్ అవుతాయి. మనకైతే అవకాశం ఉండదు, ఎందుకంటే దగ్గర ఉండి చేస్తాం కాబట్టి. మూస పద్ధతిలో చేసే వ్యవసాయంతో స్థిరమైన ఆదాయం కాస్త కష్టమే. వ్యవసాయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంకా మూస పద్ధతిలోనే సంప్రదాయ పంటలను సాగు చేయడం కాకుండా తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో రైతులకు లాభాలు తెచ్చిపెట్టే కలప సాగు మేలంటున్నాడు సాగుదారుడు విష్ణు. ఓవైపు అగర్వుడ్ సాగు చేస్తూనే 10 ఎకరాల్లో శ్రీగంధం కూడా సాగు చేస్తున్నారు వీరు. దీర్ఘకాలిక పంట అంటే శ్రీగంధం, అగర్వుడ్. ఇటు మధ్యలో ఉన్న స్పేస్ 9x9 కానీ 7x7 వేసే వాళ్ళ రైతుల ఇష్టాన్ని బట్టి స్పేస్లలో కూడా అంతర్ పంటలు వేసుకొని తాత్కాలిక లాభాన్ని పొందవచ్చు. అంటే వాళ్ళ సర్వైవల్ కోసం మిగతా పంటలు వేసుకోవచ్చు. మేము యాక్చువల్గా ఏంటంటే దీనికి కంది వేసినాము, తర్వాత కరివేపాకు వేసినాము, క్లోవర్ అనేది స్టార్టింగ్లో ఒక మొక్కని వేసినాం, క్రోటాన్ మొక్కని. మాకు ప్రస్తుతానికైతే అన్నీ మంచిగానే చూపించినాయి కాబట్టి అంత ఎదుగుదల అవపడుతుంది. మనకు మనిషి పైన ఒక 10 feet వరకు వెళ్ళినాయి 1.5 yearలోనే. ఇంత గ్రోత్ మిగతా చోట్ల నేను ఎక్కడ చూడలేదు. నార్త్ ఈస్ట్ ఏరియా అనేది నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్లలో అవకాశం ఎక్కువ, ఎందుకంటే వర్షపాతం ఉంటుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అదే స్థాయిలో మనం ఇక్కడ వాటర్ని ఇవ్వగలిగితే మాత్రం, వాటర్ కన్జ్యూమ్ చేసుకోగలిగితే మాత్రం బాగా ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉన్నది ఈ ప్రాంతంలో కూడా. అంటే వాటర్ అనేది దానికి ఎక్కువ సోర్స్ ఉండాలి. వాటర్ సోర్స్ ఉండడం వల్ల అగర్వుడ్ అనేది వస్తుంది. శ్రీగంధానికి వాటర్ తక్కువ ఉండాలి, అంటే డ్రైన్ లాగా వాటర్ వెళ్ళిపోవాలి. వాటర్ నిల్వ ఉంటే శ్రీగంధం సర్వైవ్ కాదు. కానీ అగర్వుడ్కి మాత్రం వాటర్ సోర్స్ ఎక్కువ ఉండాలి. అది యాక్చువల్గా నేను అధ్యయనం చేసిన ప్రకారంగానే సెర్చ్ ఇంజిన్లో కానీ కొంతమందిని ఎక్స్పర్ట్స్ని ఒపీనియన్ తీసుకుంటే 5 yearsలో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది 2 రకాల పద్ధతి ద్వారా అగర్వుడ్ వస్తుంది. ఒకటి ఆర్టిఫిషియల్ ఎనాక్యులేషన్ వస్తుంది, అంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, టీకా వేస్తాం కదా మనం పిల్లలకి వేసినట్టు, అట్లా ఒక ఆర్టిఫిషియల్ ఇన్ఫెక్షన్ ద్వారా అట్లా 5 to 6 yearsలో కూడా వస్తుంది. ఆ వుడ్ రెజిన్ తయారవుతుంది లోపల, హార్డ్ వుడ్ రెజిన్ లాగా బ్లాక్గా. ఇది ఆర్టిఫిషియల్గా మనం ఇంజెక్ట్ చేస్తే, లేదు న్యాచురల్ అవ్వాలంటే 10 to 12 years దానికి కూడా టైం పడుతుంది. దేనికైనా ఒక పౌష్టికాహారం ఇచ్చే వ్యక్తికి పౌష్టికాహారం లేని వ్యక్తికి మధ్యలో తేడానే చెట్ల మధ్యలో కూడా ఉంటుంది. మనకు సమృద్ధిగా పౌష్టికాహారం అందిస్తే తొందర ఈల్డింగ్ వస్తుంది. యాక్చువల్గా ఈ రెజిన్ కానీ హార్డ్వుడ్ అంటే ఏం లేదు, మృత కణాలన్నీ కూడా నిట్ట నిలువుగా ఏర్పడడం. వియత్నాంలో 104 degrees Fahrenheit అంటే ఇంచుమించుగా మనకు 40 degrees ఉన్న వియత్నాంలో, ఇండోనేషియాలో ఇవాళ ఇది సర్వైవ్ అవుతున్నది చెట్టు. వియత్నాంలో అంటే దేశాల్లో, ఇండోనేషియా, మలేషియా దేశాల్లో అవుతుంది. అంటే 40 degrees temperature నార్మల్గా ఉంటుంది ఆడ. మన తెలంగాణ, ఆంధ్రలో కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ టైంలలో మాత్రమే 42, 43 వస్తుంది. కానీ మామూలుగా సాధారణ పరిస్థితుల్లో 35 నుంచి 40 degrees మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది సర్వైవ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అగర్వుడ్లో 22 రకాల టైప్స్ ఉన్నాయి. మన ఇండియాలో వాటికే ఎక్కువ డిమాండ్ ఉన్నది. మన ఇండియాలో పెంచే వాటికే ఎక్కువ అవకాశం ఉన్నది. మన ప్రాంతాల్లో పెరుగు సర్వైవ్ అవుతూ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నది ఉన్నది. కంబోడియన్ అగర్వుడ్ కానీ, ఇండియన్ అగర్వుడ్ కానీ చాలా డిమాండ్, అరబ్ దేశాల్లో బాగా డిమాండ్ ఉన్నది.
కంబోడియన్ ఇవాళ $1,00,000 కంబోడియన్ కేజీకి $1,00,000 బతుకుతుంది కంబోడియన్ అగర్వుడ్ అవుదంటారు దీన్ని. తర్వాత ఇండియన్ అగర్వుడ్ $75,000 పలుకుతున్నది ఒక కేజీ ఇవాళ అరబ్ దేశాలలో. అంటే 2 రకాల అగర్వుడ్లే బాగా ప్రాచుర్యం పొందినాయి. కాబట్టి మనం ఇండియాలో పండించే అగర్వుడ్కి కూడా చాలా బాగా డిమాండ్ ఉన్నది. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని పండించి కొంత బాగానైనా 50%, 100% మనకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలలో లేదా 4 ఎకరాలలో ఈ సాగు చేస్తూ కొంత దీర్ఘకాలిక లాభం కోసం దీన్ని సాగు చేయాలని కోరుకుంటున్నాం. క్వాలిటీ అనేది ఏ ప్రాంతంలో క్వాలిటీ వస్తుంది అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ వల్లనే క్వాలిటీ ఫ్రేమ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏమి ఇస్తున్నాం దానికి కావాల్సిన సదుపాయాలు అంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం ఇవ్వగలిగినప్పుడే ఆ ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా ఒకే రకమైన క్వాలిటీ ఇస్తారు. రైతు నష్టపోవడానికి కేవలం ఒకటే కారణం, ఇది కావాల్సిన టైంలో వాటికి వాటర్ ఇవ్వకపోవడం. రెండోది శ్రీగంధం లాంటి చెట్లకి ఏంటంటే ఆర్గానిక్ మాన్యూర్ ప్రాపర్గా అప్లై చేయాలి, మంత్లీ కానీ 15 డేస్కి ఒకసారి. దానికి సేంద్రియ ఎరువుల్ని మనం అందియకపోవడం వల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దీని మీద దాడి చేస్తాయి. ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ చీడ పురుగులు కానీ లేదా ఇట్లాంటి అన్ని స్టెంబోర్ కానీ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయి నష్టం చేస్తుంది. దాంతోపాటుగా దానికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వకపోతే దాని స్టెమ్ కానీ అది కైవారం డెవలప్ కావడం, లోపల కణజాలం వృద్ధి కాకపోవడం, అంటే కుచించుకుపోవడం జరుగుతుంటుంది. గ్రోత్ లేకపోవడం వల్ల ఏంటంటే ఎప్పుడున్నా పీలగా బక్కగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది చెట్టు. అందుకోసమే దాన్ని పెంచుతున్నామని అసలు పట్టించుకోకపోవడం వల్ల దానికి కావాల్సిన ఆర్గానిక్ మాన్యూర్ వేయకపోవడం వల్ల 100% నష్టపోతారు. 10 ఏళ్ళలో వస్తుంది అనుకున్నది 15, 20, 25 ఏళ్ళు కూడా పడే ఛాన్స్. అందుకోసమే అటవీ ప్రాంతంలో ఈ చెట్లు అట్లా 15, 20 ఏళ్ళకే వస్తుంది అని అపోహ ఉండడానికి కారణం అది. అటవీ ప్రాంతంలో దాన్ని మానిటర్ చేసే వాళ్ళు ఉండరు. దానికి కావాల్సిన ఏమి ఉండాలి, ఫీడింగ్ ఉండాలి. ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్లనే ఎక్కువ కాలం అవుతుంది అటవీ ప్రాంతంలో. మనం అటవీ ప్రాంతంలో చేయట్లేదు, మనం వ్యవసాయ క్షేత్రంలో చేసుకుంటున్నాం. కాబట్టి మన ప్రాంతంలో పర్టికులర్ బౌండరీస్లో చేస్తున్నాం, రెగ్యులర్ మానిటర్ చేస్తున్నాం. కాబట్టి అది 15 ఏళ్ళు వస్తే ఇది 8, 9 ఏళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.